ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్ చేరుకున్నాయి. చుక్క నీరు లేక జలాశయాలు ఎడారులను తలపిస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీ నిజాం సాగర్ ప్రాజెక్టులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితిపై మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటిపోయాయి. జలాశయాల్లో చుక్క నీరు లేక ప్రస్తుతం ఎడారిని తలపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఏ జలాశయంలో చూసినా కూడా ప్రస్తుతం పరిస్థితి అదే ఉంది. జలాశయాలని నిన్న మొన్నటి వరకు నీటితో ఉన్నటువంటి జలాశయాలు ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కసారిగా ఎడారిని తలపిస్తున్నాయి. ఖాళీ మైదానాల్లాగా ఉన్నాయి. దీంతో ఎక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మొత్తం పచ్చిక బయలు వేసినటువంటి సిచ్యువేషన్స్, అట్లాంటి దృశ్యాలే మనకు ఏ ప్రాజెక్ట్ చూసినా కనిపిస్తుంది. ఇక ఉత్తర తెలంగాణకు వరప్రదాయంగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 11 టీఎంసీల నీరుంది. 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1060 అడుగుల నీటి మట్టం మాత్రమే ఉంది. సో గత ఏడాది మనం పోల్చుకుంటే గత ఏడాది సమయానికి నీటి మట్టము 1060 అడుగులే ఉన్నప్పటికీ టీఎంసీలో 9 టీఎంసీల నీరు ఉండింది. సో అప్పటికిప్పటికీ కొంత ఒక అర టీఎంసీ నీరు ఎక్కువగా ఉన్నా కూడా ప్రస్తుతం ప్రాజెక్ట్ అయితే పూర్తిగా డెడ్ స్టోరేజ్ లో ఉందనేటువంటి విషయాన్ని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు సంబంధించి మొన్న నెల రోజుల వరకు కూడా యాసంగి సాగునీటి అవసరాల కోసం నీటిని దిగువకు విడుదల చేసిండ్రు. ఈ క్రమంలో రోజు అర టీఎంసీ చొప్పున దాదాపు 20 టీఎంసీల నీటిని గత 40 రోజుల వ్యవధిలోనే కిందికి వదిలేరు. దీంతో ఒకసారిగా ప్రాజెక్టులో నీరు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఉంది. ఇక జిల్లాలో మరో ప్రధాన ప్రాజెక్టుగా ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు దాదాపు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టున్నటువంటి ప్రాజెక్టు కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ లో ఉంది. నిజాం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి మరింత అడుగంటిందనేటువంటి విషయాన్ని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత సీజన్ లో గత వేసవిలో ఈ సమయానికి గత ఏప్రిల్ మాసంలో ఈ సమయానికి దాదాపు 6 టీఎంసీల నీరు ఉంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం 1 టీఎంసీ నీరు తగ్గిందనేటువంటి విషయం మనకు క్లియర్ గా స్పష్టంగా అర్థమవుతుంది. 17 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని రామడుగు ప్రాజెక్టు ఏదైతే ఉందో దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు ప్రస్తుతం 0.9 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నీరు లేక ప్రాజెక్ట్ అంతా కూడా బోసిపోతుంది. ఇక కామారెడ్డి జిల్లాలోని మరో ప్రధాన ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోచారం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతం 1400 అడుగుల నీరు మాత్రమే ఉండింది. కానీ ఈసారి 1390 అడుగుల నీరు ఉంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మరో 10 అడుగుల నీరు కిందికి వచ్చింది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాజెక్టులో ప్రస్తుతం ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇక కామారెడ్డిలోని మరో ప్రధాన ప్రాజెక్టుగా ఉన్నటువంటి సింగీతం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ప్రస్తుతం 415 అడుగుల నీరుంది. గత సంవత్సరం దాదాపు 500 పైచేరిక అడుగుల నీరుండింది. సో ఇట్లా ఒక్క ప్రాజెక్టు కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతం నీరు లేక బోసిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిసరాలన్నీ కూడా ప్రాజెక్టు భాగం ఏదైతుందో ప్రాజెక్టు కేవలం గేట్ల వద్ద మాత్రమే మనకు నీరు కనిపిస్తుంది. మిగతా అంతా కూడా ఖాళీ మైదానాన్ని తలపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్ద కనిపిస్తున్నాయి. చుక్క నీరు లేక ప్రాజెక్ట్ అంతా కూడా దాదాపు అడగంటిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరో ప్రధాన ప్రాజెక్టుగా ఉన్నటువంటి నిజాం సాగర్ పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఈ సంవత్సరం నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోలేదు గత వర్షాకాలంలో. సో ప్రస్తుతం ఉన్న నీరంతా కూడా తాగునీటి అవసరాల కోసం బయటకు విడుదల చేసినటువంటి నేపథ్యం ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. 17 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రస్తుతం 5 టీఎంసీల నీరు, అట్లాగే 80 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కేవలం 10 టీఎంసీల నీరు మాత్రమే ఉందంటే ప్రస్తుతం ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు మొన్నటి వరకు సాగునీటి అవసరాల కోసం నీటిని దిగువకు వదిలేరు, మరోపక్క ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీంతో నీరంతా కూడా ఆవిరవుతుంది. ఆవిరి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, నిజాం సాగర్ ప్రాజెక్టు, సింగీతం, పోచారం, కళ్యాణివాగు ప్రాజెక్టు, దీంతో పాటు రామడుగు, అలీసాగర్ ప్రాజెక్టులు ఎక్కడ చూసినా ప్రాజెక్టులని కూడా పూర్తిగా ఎడారిని తలపిస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. కేవలం గేట్ల వద్ద మాత్రమే కొంత నీరు కనిపిస్తుంది. మిగతా జలాశయ భూభాగం అంతా ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా ఎడారిలాగా మనకు కనిపిస్తుంది. అంతా పూర్తిగా మైదానాలుగా నీరు లేక మైదానాలుగా మారిపోవడంతో కొంత పచ్చిక బయలేసినాయి. ప్రస్తుతం మనం ప్రాజెక్టు పరిసరాలు ఎక్కడ చూసినా కూడా పశువులు ఆ పచ్చిక బయలులో మేతకు వెళ్తున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. సో జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జూలై చివరి వారం నుంచి వర్షాలు మొదలవుతాయి. ఆగస్టు, సెప్టెంబర్లో
ఎక్కువ వర్షాలు వస్తాయి. సో అప్పటి వరకు ప్రస్తుతం సాగునీటి అవసరాల కోసం అయితే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం అయితే మనకు ముందు ముందు స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులని పూర్తిగా అడగంటిపోవడము, జలాశయాల్లో నీరు ఇంకిపోవడంతో ప్రస్తుతం ప్రాజెక్టులని ఎడార్లను తలపిస్తున్నాయి. ఇంకో 2-3 నెలల వరకు నీటి కొరత ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా సాగునీటి అవసరాలు అయితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎవరైతే యాసంగిలో పంటలు కాస్త ఆలస్యంగా వేసిండ్రో, ఆరుతడి పంటలు వేసిండ్రో వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఒకవైపు ప్రాజెక్టులు ఎండిపోవడంతో భూగర్భ జలాలు కూడా అండగట్టినాయి. దీంతో బోరుబావులు కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి. కొంత వరి ఆల్మోస్ట్ ఆల్ చేతికొచ్చినా కూడా ఇతర పంటలు అయితే ఇంకా సమయం పడుతుంది చేతికి రావడానికి, పంటలు కోయడానికి. సో ఈ సమయంలో సాగునీరు అందుబాటులో లేకపోవడంతో కొంత రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఎట్లా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా అధికారులు ఈ మధ్య కాలంలో 2 రోజుల క్రితం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా జిల్లా అధికారులు అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో రివ్యూ నిర్వహించారు. ప్రాజెక్టులో నీళ్లు అయిపోయినాయి, ఎట్లా దీని పరిస్థితి ఎట్లా, జూలై ఆగస్టు వరకు ఎట్లా రైతులకు నీళ్లు అందించాలనేటువంటి అంశం మీద చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చూడాలి రానున్నటువంటి రోజుల్లో పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి అటువంటి విషయం. ప్రస్తుతం అయితే ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ప్రాజెక్టులు ఉన్న నీరు కూడా మరింత ఆవిరయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టులు ఎడారిగా మారిపోవడంతో కొంత రైతులైతే ఉమ్మడి జిల్లా రైతులైతే తీవ్ర ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తుంది. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రాజెక్టులో ఉన్నటువంటి తాజా అప్డేట్, ప్రాజెక్టుల తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.